రేవంత్ సర్కార్ పై మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు భగ్గుమంటున్నారు. గాంధీ సరోవర్ పేరుతో తమ ఇళ్లను కూల్చడం ఏంటని మండిపడ్డారు. సేవ్ మధు పార్క్ రిడ్జ్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వమే తమకు ఇళ్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చిందని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు గుర్తు చేశారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కొందరు, రిటైర్మెంట్ డబ్బులతో మరికొందరు రెక్కలు ముక్కలు చేసుకుని ఇళ్లు కొనుగోలు చేశామని తెలిపారు. మూసీ సుందరీకరణ పేరుతో 500 కుటుంబాలను రోడ్డు మీదకు తీసుకొస్తారా రేవంత్ అని విరుచుకుపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, గాంధీ సరోవర్ పేరుతో అయితే తమ ఇళ్లను కూల్చడం ఏంటని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులైతే మండిపడుతున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అలాగే 2012లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము తమకు ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చిందని కూడా వారు గుర్తు చేస్తున్నారు. అప్పుడెందుకు స్థలాలు ఇచ్చింది, ఇప్పుడు ఎందుకు కూల్చుతామని చెప్పి వారి బతుకులను రోడ్డు మీదకి తీసుకొచ్చిందని వారైతే ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గాంధీ సరోవర్ యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి ఈసా మూసీ నదులు ఎక్కడైతే కలుస్తాయో ఆ ప్లేస్ లో వచ్చేసి గాంధీ సరోవర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కోరిక అన్నాడు. ఆ కోరికలో భాగంగా చూసుకున్నట్లయితే ఏదైతే మూసీ నది ఉందో, మూసీ నది ప్రక్షాళన చేయకముందు, డిపిఆర్ రాకముందు 175 నిరుపేద ఇళ్లను కూలగొట్టాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ 2012లో మూసీ నదికి బఫర్ జోన్ లో 50 మీటర్ల దూరం ఉండాలి, నాలా అయితే 10 మీటర్ల దూరం ఉండాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఏదైతే ఉన్నాయో అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2012లో దానికి సంబంధించినటువంటి ఏదైతే భవన నిర్మాణం ఉందో మధు పార్క్ రిడ్జ్ అనే భవన నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటిది 2012 తర్వాత 20 సంవత్సరాలుగా అక్కడ నివాసాలు ఉన్నటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులున్నారో దాదాపు 500 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, కొంతమంది ఏదైతే ఉద్యోగం చేసుకుని దానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ కట్టేసి మిగిలిన డబ్బులను ఈఎంఐ పెట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే గాంధీ సరోవర్ పేరిట ఏదైతే ఏర్పాటు చేసినటువంటి దాని విషయంలో 500 కుటుంబాలకు సంబంధించినటువంటి గాంధీ సరోవర్ ఏర్పాటుకు దానికి సంబంధించినటువంటి భవన నిర్మాణాన్ని కూల్చివేతలు చేపట్టాలని, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ని కూల్చివేతలు చేపడతామని హుకుం జారీ చేయడంతో వాళ్ళందరూ భయభ్రాంతులకు గురై కనురెప్పలకు నిద్ర లేకుండా ఇబ్బందులు పడుతూ ఏ క్షణాన ఏం జరుగుతుంది, అధికారులు వస్తారో లేకపోతే ఏం జరుగుతుందో అనే ఒక భయభ్రాంతులకు గురై పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు అక్కడికి అంటే ఏదైతే ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకనంటే పార్టీలు అంటే ప్రభుత్వాలు ఈ రోజు రావచ్చు, రేపు మారవచ్చు, కానీ ప్రజలు అనేది కూడా సుస్థిరంగా ఉంటారు. ఆ ప్రజలు ట్యాక్సీలు కడుతున్నారు, దానికి సంబంధించిన నల్ల బిల్లులు కడుతున్నారు, దానికి సంబంధించిన ఏదైతే కరెంటు బిల్లు అవన్నీ కట్టుకుంటూ వాళ్ళు గవర్నమెంట్ కు ప్రతి సంవత్సరం ట్యాక్సీలు కడుతున్నారు. ఆ ట్యాక్సీలు లేట్ అవుతే లేటు పెనాల్టీలు కడుతున్నారు. అలాంటిది అన్ని ట్యాక్సీలు 20 సంవత్సరాల కాంచి కట్టించుకొని దానికి సంబంధించిన పర్మిషన్లకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తే ఆ రోజు కనబడలేదా బఫర్ జోన్? ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క మాటలు అనేది ఏ విధంగా ఉన్నాయంటే, మొదటగా వచ్చేసి మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మధు పార్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన భవనాన్ని కూల్చివేతలు చేపడతామని ఫస్ట్ మాట్లాడిన మాట. దాంట్లో నాలా పర్మిషన్ తో ఆల్రెడీ దానికి సంబంధించిన పర్మిషన్లు అన్ని ఉన్నాయనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు దాని మూసి బ్యూటిఫికేషన్ తర్వాత గాంధీ సరోవర్ అనే పేట వచ్చేసి దాన్ని విగ్రహాన్ని అక్కడ పెట్టాలి, దానికి సంబంధించిన దాంట్లో కూల్చివేతలు చేపట్టాలని చెప్పిన మాట. ఇన్ని జరుగుతుంటే చిన్న పిల్లలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కాంచి ఇక్కడ జీవనం ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా దూరం అవుతున్నారని కొంతమంది. అలాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఏదైతే అన్నం ఉన్నాడో అన్నకు సంబంధించిన కూడా బఫర్ జోన్ లో ఉంటే దానికి సంబంధించిన నోటీసులు జారీ చేసి రెడ్ మార్క్ పెట్టిన వ్యక్తులు ఆ రోజు ఎందుకు కూల్చి ఏవైతే చేపట్టలేదని కూడా అగ్రహం చేశారు. ఎన్ని చెప్పినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా ఇల్లు మాకు కావాలి, మా భూమి మాకు కావాలి, మా అపార్ట్మెంట్ మాకు కావాలి, మీరు ఎక్కడో ఇస్తా అంటే మేము ఎందుకు ఉంటాం? ఒక లొకేషన్ గా దగ్గరగా స్కూళ్ళు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి మా స్థలంలో మా ఇంట్లో మేము కట్టుకున్న గూడులో మేమే ఉండాలి, జీరో వాల్యూ పర్మిషన్ కాదు, ఖచ్చితంగా వాల్యూడ్ డాక్యుమెంట్లతో మేము ఇల్లు కొనుక్కున్నామని కూడా స్థానిక ప్రజలు ధర్నా తిరిగి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సింధుర.
రైట్, థ్యాంక్ యూ రంజిత్. ఇక మొత్తానికి గాంధీ సరోవర్ పేరుతో అయితే తమ ఇళ్లను కూల్చడం ఏంటని మండిపడ్డారు. సేవ్ మధు పార్క్ రిడ్జ్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. 2012లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. బట్ ఇవాళ 500 కుటుంబాలను వారి జీవితాలను రోడ్డున పడేయడంపై అయితే బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.